హలో గైస్ అందరికీ హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ యాక్టెడ్ బై ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వర, కాయిడు లోహర్ అండ్ గౌతమ్ మీనన్. డైరెక్ట్ బై అశ్వత్ మారిముత్తు అండ్ లియోన్ జేమ్స్ మ్యూజికల్. ఇంకా స్టోరీ లైన్ వచ్చేసరికి చాలా సింపుల్ పాయింట్ని తీసుకొని దానికి కామెడీ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎస్పెషల్లీ ప్రతి ఎమోషన్ సీన్ని యాడ్ చేసి చాలా నీట్గా బ్లెండ్ చేసి చూపించారు. ఇంకా కట్ చేస్తే హీరో ఎంట్రీ. భయ్యా, నేను చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. దయచేసి నన్ను చదువుకోనివ్వండి ప్లీజ్. ఇంకా ఇన్డెప్త్లోకి వెళ్తే ఒక బీటెక్ ఫేస్ ఏదైతే ఉందో మన అందరూ బీటెక్ ఫేస్లో బాగా కనెక్ట్ అవుతాం. ఆ బీటెక్ ఫేస్ని తీసుకొని ఇనిషియల్గా మన అందరం కూడా బీటెక్ లైఫ్ని ఎలా అయితే ఎంజాయ్ చేయాలనుకుంటామో హీరో కూడా అలానే అనుకుంటాడు. వన్స్ హీరో రియలైజ్ అయ్యాక సక్సెస్ అవ్వడానికి ఏం చెయ్యొచ్చు, ఏం చేసినా తప్పు లేదురా అన్న మైండ్ సెట్లోకి వచ్చేస్తాడు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపో. అండ్ పాజిటివ్ వైబ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మనకి తెలియకుండానే ఎప్పుడు అయిపోయిందని అనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన యూత్కి ఏ ఎలిమెంట్స్ కావాలో అవి చాలా బాగా చూపించారు ఫస్ట్ హాఫ్లో. ప్రదీప్ గారి యాక్టింగ్ అయితే క్రేజీ అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్లో జరిగే ఫేస్ అది. సో ఆ సీన్ని ఈయన డీల్ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. పర్సనల్గా నేను చాలా బాగా కనెక్ట్ అయ్యాను. చూడు, యాక్చువల్లీ నువ్వు వేరు, తను వేరు, అదిగో అది వేరు. పరిస్థితులు వేరు, పర్సన్స్ వేరు, పర్పస్ ఏంటో నాకు బాగా తెలుసు. మంచి యూత్ఫుల్ సినిమాస్లో ఒక పక్క మంచి ఎంటర్టైనర్ మూవీ అండ్ మంచి మెసేజ్ అండ్ చాలా మంచి స్టోరీ ప్లాట్ ఉంటుంది. అండ్ దానిలో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటాయి. చాలా బాగా అనిపించాయి నాకు. అసలు మంచి సర్ప్రైజ్ ప్యాకేజ్ మూవీ అసలు. అండ్ ఈ మూవీ ఫైనల్గా చూడొచ్చా అంటే ఎస్, తప్పకుండా చూడొచ్చు. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని అయితే. ఓకే బాయ్.